హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది సండే రోజు వ్లాగ్ అండి. సండే మార్నింగ్ టు నైట్ రొటీన్‌ని షేర్ చేస్తున్నాను. ఈ సండే కొంచెం ఎర్లీగానే నిద్ర లేచానండి. ప్రతి సండే లేట్‌గా నిద్ర లేవటం, లేట్‌గా పనులవ్వడం, ఆ సండే అంతా కూడా కొంచెం లేజీగా ఉన్నట్టు అలా గడిచిపోతుంది. ఈ సండే మాత్రం అలా ఉండకూడదు. కొంచెం ప్రొడక్టివ్‌గా ఉండాలి అన్నట్టు సండే కొంచెం ఎర్లీగానే నిద్ర లేచాను. లేచిన వెంటనే ఒక గ్లాస్ వాటర్ తాగి నా పనులైతే స్టార్ట్ చేశానండి. పిల్లలు చాలా రోజుల నుంచి పూరి చేయమని అడుగుతున్నారు. నేను ఆయిల్ ఫుడ్ చాలా తక్కువ ప్రిపేర్ చేస్తాను మార్నింగ్ టైంలో. పూరీలు, బజ్జీలు ఇటువంటివి ఎక్కువగా ప్రిపేర్ చేయనండి. కానీ పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఈరోజు చేద్దాంలే అని ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టాను. నాకు పిల్లలకి పూరీల్లోకి చోలే మసాలా అంటే చాలా ఇష్టం. అయితే నేను రాత్రి శనగలు నానబెట్టడం మర్చిపోయానండి. అందుకని బంగాళాదుంప, శనగపిండితో హోటల్ స్టైల్ పూరీ కర్రీ ప్రిపేర్ చేద్దాము అని బంగాళదుంపల్ని బాయిల్ చేసుకుంటున్నాను. కుక్కర్‌లో పెట్టేశాను. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ నేనిక్కడ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, వాటర్ వేసి పిండి కలుపుకుంటున్నాను. కొంతమంది పూరీలు మైదా పిండితో ప్రిపేర్ చేస్తారు కదండీ! నేనైతే గోధుమ పిండితోనే ప్రిపేర్ చేస్తాను. ఇందులో మైదా కూడా అస్సలు మిక్స్ చేయను. యూపీలో మేముండే ఏరియాలో గోధుమలు బాగా పండిస్తారండి. గోధుమ పిండి బాగా దొరుకుతుంది. మనకంటే కూడా కొంచెం తక్కువ కాస్టే ఉంటుంది. అయితే ఇక్కడ కేజీ, 2 కేజీల ప్యాకెట్స్ అస్సలు దొరకవండి. 5 కేజీలు లేదంటే 10 కేజీల ప్యాకెట్స్ తీసుకోవాలి. మనం షాప్‌కి వెళ్ళి ఒక కేజీ గోధుమ పిండి ఇవ్వండి అన్నామనుకోండి, మనం ఇక్కడ వాళ్ళం కాదు అని చాలా ఈజీగా కనిపెట్టేస్తారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళెవరు కూడా కేజీ, 2 కేజీల గోధుమ పిండి అస్సలు తీసుకోరండి. 5 కేజీలు లేదంటే 10 కేజీల ప్యాకెట్స్ తీసుకుంటారనమాట. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా రోటీసే తింటారు కాబట్టి గోధుమ పిండి ఎక్కువగా ఉపయోగిస్తారు. నేనైతే 5 కేజీలు, 10 కేజీల ప్యాకెట్స్ అస్సలు తీసుకోనండి. అంత గోధుమ పిండి తీసుకొని మనం ఏం చేస్తాం చెప్పండి. నేను ఎక్కువగా లూజ్ తీసుకుంటాను. అదైతే మనకి కేజీ, 2 కేజీలైనా ఇస్తారు. అది కూడా పిండి చాలా బావుంటుందండి. ఇంకిక్కడ నేను మా హస్బెండ్‌కి కాఫీ ఇచ్చేసి వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేస్తున్నాను మార్నింగే. మనం మార్నింగే ఈ విధంగా బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసేసుకుంటే దాని పని అది చేసుకుంటుంది. మన పని మనం చేసుకోవచ్చు కదా! కొన్ని బట్టలు అంటే లైట్ కలర్ బట్టలు, టీ షర్ట్స్ ఇవన్నీ కూడా నేను సెపరేట్‌గా నానబెట్టి బ్రష్ కొట్టి ఉతుక్కుంటానండి. అవి వాషింగ్ మిషన్‌లో వేస్తే అస్సలు వదలవు. అలాగే సాక్స్‌లు పిల్లలు కొన్ని బట్టలు బాగా మురికిచ్చేసేసుకుంటారు కదండీ! అటువంటి బట్టలు కూడా వాషింగ్ మిషన్‌లో వేస్తే అస్సలు వదలవు. వాటన్నింటిని కూడా సెపరేట్‌గా నానబెట్టుకున్నాను. పనంతా అయిపోయిన తర్వాత బట్టలు ఉతుక్కోవాలి. నెక్స్ట్ నేనిక్కడ కిచెన్‌లోకొచ్చేసానండి. పూరీల్లోకి చాలా సింపుల్‌గా, టేస్టీగా హోటల్ స్టైల్ పూరీ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ఒక 2 ఆనియన్స్‌ని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆనియన్స్‌తో పాటుగా ఒక 3-4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక చిన్న అల్లం ముక్కను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టి అందులో తాలింపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఒక్కసారి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్‌ని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు కూడా పైన పొట్టు తీసేసి ఈ విధంగా ఇందులో వేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ చేసేసి పెట్టుకున్నాం కదండీ! అందుకని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోని అవసరం లేదు. ఈ విధంగా గరిటెతో మెదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంతే అండి. ఇందులో మీరు కారం కూడా ఏమీ యాడ్ చేయనవసరం లేదు. ఎందుకంటే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం కదా! ఆ కారం సరిపోతుంది. మీకు ఇంకా కారం కావాలి అనుకుంటే గనుక కొంచెం పెప్పర్ పౌడర్ కానీ, లేదంటే కారప్పొడి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఈ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు శనగపిండిని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని 2-3 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకోండి. ఈ శనగపిండిలో వాటర్ వేసేసి మరుగుతున్న బంగాళదుంపల మిశ్రమంలో వేసేసుకోవాలి. హోటల్స్‌లో అయితే ఈ శనగపిండి ప్లేస్‌లో మైదా పిండి వేస్తారండి. మైదా పిండితో చేసుకున్నా కూడా ఈ కర్రీ బానే ఉంటుంది. ఈ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండిని కూడా ఇందులో వేసేసి కలుపుతూ కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ అయిపోతుందండి. మీరు మైదా పిండితో ప్రిపేర్ చేసుకున్నా కూడా టేస్ట్ సేమ్ ఇదే విధంగా ఉంటుంది. టేస్ట్‌లో అయితే పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదండి. అయితే శనగపిండితో చేసుకున్న కూర కొంచెం చల్లారితే గట్టిగా అయిపోతుంది కదా! అదే మైదా పిండితో ప్రిపేర్ చేసుకుంటే గనక ఎంతసేపు అయినా కూడా మనకి గట్టిగా అవ్వకుండా అలాగే మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది.
పూరీ కూర తయారు చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ పూరీలు తయారు చేసుకుంటున్నాను. పూరీలు చేస్తున్నప్పుడు నేను చిన్న చిన్న టిప్స్ చెప్తానండి, వాటిని ఫాలో అవ్వండి. చాలామంది పూరీలని పిండి వేసి ఒత్తుతారు కదండి, కింద మైదా పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ వేసి ఒత్తుతారు కదా. అలా ఒత్తటం వల్ల మనం పూరీలు డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ పిండి అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళిపోయి ఆయిల్ చాలా బ్లాక్గా తయారవుతుంది. మనం నెక్స్ట్ టైం యూస్ చేసుకోవడానికి ఆయిల్ పనికిరాదు కదండి. అలా కాకుండా పూరీలు చేస్తున్నప్పుడు మీరు పూరీలని పిండితో కాకుండా ఈ విధంగా ఆయిల్తో ఒత్తుకుంటే మనం వేసిన ఆయిల్ వేసినట్టే ఉంటుందండి. ఆయిల్ అస్సలు బ్లాక్గా అవ్వదు. అలాగే మనం వేసిన ప్రతి పూరి పొంగాలి అనుకుంటే గనక మనం పూరి పిండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. అలాగే పూరీలు ఒత్తుతున్నప్పుడు మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఒత్తుకుంటే గనక మనం చేసిన ప్రతి పూరి కూడా పొంగుతుంది. అలాగే ఆయిల్ కూడా బాగా వేడిగా ఉండాలండి. వేడిగా ఉన్న ఆయిల్లో మనం పూరి వేసుకుంటే గనక బాగా పొంగుతుంది. మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టి కానీ కాకుండా మనం హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే పూరీల్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి. అలాగే పొంగిన పూరి పొంగినట్టే చాలాసేపు అలాగే ఉండాలి అని అనుకుంటే కనుక మీరు పిండి మిక్స్ చేస్తున్నప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వ అంటారు కదండి, ఆ వైట్ రవ్వని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మీరు పిండి మిక్స్ చేస్తున్నప్పుడే అందులో మిక్స్ చేసుకుంటే కనుక మీకు పూరీలు బాగా పొంగడంతో పాటుగా ఆ పొంగిన పూరి ఎక్కువసేపు అట్లాగే ఉంటుందండి, గట్టిగా ఉంటుందన్నమాట కొంచెం. సో ఈ టిప్ కూడా మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది. నేనైతే ఇక్కడ రవ్వ ఏమీ మిక్స్ చేయలేదండి. సో రవ్వ మిక్స్ చేసుకుంటే కనుక మనకి పొంగిన పూరి పొంగినట్టే చాలాసేపు ఉంటుంది. ఈ టిప్ కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా రోజుల తర్వాత పూరీ చేశాను కదండి, మా పిల్లలిద్దరూ ఫుల్ హ్యాపీ. ఇంకా నలుగురం కూర్చొని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ సండే అయినా సరే హాలిడే లేదండి, ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు ఏదో వర్క్ ఉందంట ఆఫీస్లో. ఆయన అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు బ్రేక్ఫాస్ట్ చేసి. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక మంచి కాఫీ పెట్టుకుని తాగాను. ఇంక రోజు మార్నింగే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను కదండి, నా బ్రేక్ఫాస్ట్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి వాషింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బట్టలన్నీ తీసి ఈ విధంగా తీగల పైన వేసేసాను. ఇవి వాషింగ్ మిషన్లోనే సగం డ్రై అయిపోయి ఉంటాయి కదండి. ఇంకా పైనుంచి కొంచెం మార్నింగ్ టైంలో ఎండ వస్తూ ఉంటుంది. ఒక 2-3 అవర్స్లో మొత్తం ఫుల్ డ్రై అయిపోతాయి. ఇంకా చేతులతో వాష్ చేయవలసిన బట్టలు కూడా ఉన్నాయి, సాక్స్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఆ బట్టలు వాష్ చేయాలి. నెక్స్ట్ నేను ఇక్కడ కిచెన్లోకి వచ్చి లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ మటన్ శనగపప్పు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం నేను ఇక్కడ మటన్ వాటర్తో 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసి కుక్కర్ పెట్టేసుకుంటున్నానండి. అంటే మటన్ ఫస్ట్ నేను బాయిల్ చేసుకుంటున్నాను. నాకు మటన్లో ఏదైనా వేసి వండాలి అనుకుంటే కనుక అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేస్తే ఇష్టం ఉండదండి. కర్రీ ఏంటో జిగురుగా ఉన్నట్టు ముద్దగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకని ఫస్ట్ నేను మటన్ బాయిల్ చేసుకున్న తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను. మటన్ ఈ విధంగా కుక్కర్లో పెట్టేసి ఒక 5 విజిల్స్ వేయించుకుంటానండి. మటన్ బాగా ఉడికిపోతుంది. అలాగే శనగపప్పు వేసి వండుతున్నాను కదా, శనగపప్పు కూడా కొంచెం వాటర్తో నీట్గా క్లీన్ చేసేసి వాటర్ వేసి నానబెట్టుకుని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పిల్లలిద్దరికీ పాలు ఇచ్చేసి వాళ్ళ చేత హోంవర్క్స్ చేస్తున్నానండి. వీళ్ళకి హాలిడే హోంవర్క్స్ చాలా ఇచ్చేశారు. ఆ హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి హాలిడేస్ అయిపోతాయేమో అనిపిస్తుంది. ఇంకా రోజు కొంతసేపు అట్లా హోంవర్క్స్ చేయిస్తున్నాను. వాళ్ళ చేత హోంవర్క్స్ చేయిస్తూ నేను ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ తయారు చేసుకోవడం కోసం ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా చీరికలుగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి నేను 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకున్నానండి ఆయిల్లో. నేను ఏ నాన్ వెజ్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నా సరే అందులో కొంచెం షాజీరా యాడ్ చేసుకుంటాను, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చిమిర్చి, మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. చూసారు కదా, మటన్ బాగా బాయిల్ అయిపోయిందండి. నేను 5 విజిల్స్ వేయించుకున్నాను. ఈ మటన్ బాయిల్ చేసుకోగా వచ్చిన వాటర్ని అసలు వేస్ట్ చేయొద్దండి. ఆ వాటర్ని ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోండి. మీరు మటన్ కర్రీతో పాటు బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నా లేదంటే బగారా రైస్ లాంటిది ఏమైనా ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఆ వాటర్ వేసుకుని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు చేసుకునే బిర్యానీ కానీ బగారా రైస్ కానీ ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే మనం ఆ వాటర్ని కర్రీలోనే వేసేసుకోవచ్చు. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక టమాటోను కూడా సన్నగా కట్ చేసి వేసి టమాటో కూడా బాగా మగ్గిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసుకుని ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి.
నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మసాలా పేస్ట్‌ని కూడా సెపరేట్‌గా ప్రిపేర్ చేసుకొని ఇందులో వేస్తానండి. అయితే ఇప్పుడు సమ్మర్ కదా! ఎక్కువ మసాలాలు వద్దులే అన్నట్టు చాలా సింపుల్‌గా ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఆ స్పైసెస్ అన్నీ కూడా మటన్‌కి బాగా పట్టేలాగా ఈ విధంగా ఒకసారి కలిపి ఒక 3-4 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి. ఆ స్పైసెస్ అన్నీ కూడా మటన్‌కి బాగా పడతాయి. మగ్గించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మటన్‌ని బాయిల్ చేసుకున్నప్పుడు వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ వాటర్‌ని ఇందులో వేసేసి మూత పెట్టేసి కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే మటన్ శనగపప్పు కూర రెడీ అవుతుంది. టేస్ట్ చాలా చాలా బావుంటుందండి. రైస్‌లోకి, రోటీస్‌లోకి, చపాతీల్లోకి, పూరీల్లోకి ఎందులోకైనా సరే ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటివరకు మీరు ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ మటన్ ఇష్టం లేని వాళ్ళకి కూడా ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మా సండే స్పెషల్ సింపుల్‌గా మటన్ శనగపప్పు కర్రీ ప్రిపేర్ చేసేసి వేడివేడిగా రసం అయితే ప్రిపేర్ చేశానండి. మనం రసం కానీ, పప్పు కానీ చేసుకున్నప్పుడు లాస్ట్‌లో ఈ విధంగా తాలింపు వేసుకుంటాం కదండీ! తాలింపు వేసిన వెంటనే ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుంటే ఆ తాలింపు ఫ్లేవర్ రసానికి కానీ, పప్పుకి కానీ బాగా పడుతుందండి. ఇదొక చిన్న టిప్పు. తప్పకుండా ట్రై చేయండి. కొంతమంది పోపు పెడుతున్నా సరే ఆ ఫ్లేవర్ ఉండట్లేదు అని అంటూ ఉంటారు కదా! మనం ఆ విధంగా తాలింపు వేసిన వెంటనే మూత పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. కొంతసేపటి తర్వాత మీరు తీసుకొని కావాలంటే కలుపుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ మటన్ ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేశాను కదండీ! నేను చాలా సార్లు చెప్పాను కదా! ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేసుకున్న ఏ కర్రీ అయినా సరే కొంతసేపటి తర్వాత తీసేసుకోవాలండి. ఈవినింగ్ వరకు కూడా మనం ఐరన్ కడాయిలో ఉంచకూడదు. కర్రీ కొంచెం చల్లారిన తర్వాత నేను ఇక్కడ ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. అలాగే ఐరన్ కడాయి కూడా సాయంత్రం వరకు సింక్‌లో పడేసి అస్సలు ఉంచొద్దండి. వెంటనే ఐరన్ కడాయిని క్లీన్ చేసేసుకొని ఆయిల్ అప్లై చేసి స్టోర్ చేసుకోవాలి. ఐరన్ కడాయిలో మనం ఏ కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నా సరే టేస్ట్ చాలా చాలా బావుంటుందండి. నాన్ స్టిక్‌లో కంటే కూడా ఐరన్ కడాయిలో టేస్ట్ బావుంటుంది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. వంట అయిపోయిన తర్వాత ఇక్కడ నేను నలుగు పిండి రెడీ చేసుకుంటున్నానండి. ఎవ్రీ సండే పిల్లలిద్దరికీ నలుగు పెట్టి స్నానం చేయిస్తాను. నలుగు పెట్టి తలస్నానం చేయిస్తానండి. అయితే సండే తలస్నానం చేయించడం, నలుగు పెట్టడం ఇదే పెద్ద పనైపోతుంది అని హాలిడేసే కదండీ! అందుకని సాటర్డేనే వీళ్ళకి తలస్నానం అయితే చేయించేశాను. ఇప్పుడు ఓన్లీ నలుగు పెడితే సరిపోతుంది. సాహితీ, సాత్విక్ ఇద్దరు నలుగు పెట్టుకోవడానికి రెడీగా కూర్చుని ఉన్నారండి. మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసుకోవాలి అని మనం మైండ్‌లో ఏ విధంగా అయితే ఫిక్స్ అయిపోతామో అదే విధంగా సాహితీ, సాత్విక్ ఇద్దరు సండే అంటే మా అమ్మ నలుగు పెడుతుంది అని మైండ్‌లో ఫిక్స్ అయిపోతారండి. ఇంకా నలుగు పెట్టుకోవడానికి రెడీగా ఉంటారు. ఒకవేళ నేను మర్చిపోయినా గానీ ఈరోజు నలుగు పెట్టాలి కదమ్మా అని నాకు గుర్తు చేసి మరీ నలుగు పెట్టించుకుంటారు. ఇంకిక్కడ వీళ్ళకి నలుగు పెట్టి స్నానం చేయించేసరికి 1:00 అయిపోయిందండి. ఇద్దరు ఆకలే అన్నారు. అందుకని ఇద్దరికీ ఇక్కడ అన్నం తినిపిస్తున్నాను. వేరే వెజిటబుల్స్ కర్రీస్ అయినా లేదంటే పప్పు అయినా వాళ్ళకి కలిపిస్తే తినేస్తారండి. వాళ్ళే తినేస్తారు. ఇంక నాన్ వెజ్ కర్రీ కదా! అందుకే నేనే తినిపిస్తున్నాను. సండే అందరికీ హాలిడేనే కానీ ఆడవాళ్ళకి మాత్రం కాదు కదండీ! పైగా ఆదివారం ఆడవాళ్ళకి ఇంకొంచెం పని ఎక్కువగానే ఉంటుంది. ఈ నాన్ వెజ్ రెసిపీస్ ప్రిపేర్ చేయడం, ఏవో ఒక స్పెషల్స్ వండుకోవడం, ఆ గిన్నెలు కడుక్కోవడం, అలాగే పిల్లలుంటే గనక ఈ విధంగా సండే టైంలో తలస్నానం చేయించడం, వాళ్ళకి నలుగులు పెట్టడం, స్కూల్ ఉంటే గనక వాళ్ళ సాక్స్‌లు ఉతకడం, బ్యాగులు క్లీన్ చేయటం, ఇట్లా ఆదివారం అంటే ఆడవాళ్ళకి పని ఎక్కువే ఉంటుంది కదండీ! పిల్లలిద్దరికీ భోజనం తినిపించి ఇంక నేను కిచెన్‌లోకొచ్చి సింక్‌లో ఉన్న గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసి మార్నింగ్ కొన్ని బట్టలు నానబెట్టానని చెప్పాను కదండీ! ఆ బట్టలు కూడా ఉతికేసి, స్నానం చేసి నేను భోజనం చేసేసరికి దగ్గర దగ్గర 3:00 అయిపోయిందండి. నేను ఈరోజు కొంచెం ఎర్లీగానే నిద్ర లేచాను కదండీ! సండే పనులన్నీ కూడా లేట్‌గా అవుతున్నాయి. లేట్‌గా నిద్ర లేస్తాయని. అయినా సరే నా భోజనం టైం మాత్రం ఎవ్రీ సండే ఎలా అవుతుందో ఆ టైమే అయిపోయింది. సండే అంటే ఇలాగే ఉంటుందిలెండి. ఇంకా మటన్ శనగపప్పు కూర అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. నేను ముందే మటన్‌ని కుక్కర్‌లో పెట్టి బాయిల్ చేసుకున్నాను కదండీ! మటన్ చాలా బాగా కుక్ అయిపోయిందనమాట. నేను జనరల్‌గా మటన్ అంత ఇష్టంగా తినను. యూపీ వచ్చిన తర్వాతే మటన్ తినడం స్టార్ట్ చేశానండి. ఇక్కడ మటన్ చాలా బావుంటుంది. మన సైడు మటన్ కొంచెం స్మెల్ వచ్చినట్టు కర్రీ అదొక రకంగా స్మెల్ వస్తుంది కదా! అందుకే నేను మెయిన్‌గా మటన్ తినను. కానీ ఇక్కడైతే చాలా బావుంటుందండి. చాలా నీట్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇంకా ఆఫ్టర్‌నూన్ మా హస్బెండ్ భోజనానికైతే రాలేదండి. ఆఫీస్‌లోనే తినేసారంట. ఆయన ఈవినింగ్ 5:00కి ఆఫీస్ నుంచి వచ్చారు. ఇంక మేము 6:00కి బయలుదేరి మార్కెట్‌కైతే వెళ్తున్నాము. ఇంట్లో కూరగాయలు తెచ్చుకోవడం కోసం. అలాగే పిల్లలకి చెప్పులు అవన్నీ కూడా తీసుకోవాలండి. నేను కూడా కాటన్ డ్రెస్‌లు ఏమన్నా ఉంటే చూసి బావుంటే తీసుకుందామని మార్కెట్‌కైతే వెళ్తున్నాము. మేముండే ఏరియా నుంచి రైట్ సైడ్‌కి వెళ్తే ఝాన్సీ వస్తుందండి.
షాపింగ్ అవి చేయాలి అనుకుంటే గనక మేము ఎక్కువగా ఝాన్సీ వెళ్తూ ఉంటాము. లెఫ్ట్ సైడ్‌కి వెళ్తే ఈ ఊరు వస్తుందండి. ఈ ఊరు పేరు బబీనా. ఇక్కడ కూడా షాపింగ్ అవి చేయడానికి చాలా బావుంటుంది. షాప్స్ అవి బావుంటాయండి. రేట్లు కూడా రీజనబుల్‌గానే ఉంటాయి. ఇక్కడ ఎవ్రీ సండే ఈ విధంగా పెద్ద సంత మార్కెట్ జరుగుతుందండి. ఇక్కడ ఓన్లీ కూరగాయలు మాత్రమే కాకుండా అన్ని ఇంట్లోకి కావాల్సిన అన్ని ఐటెమ్స్ ఇక్కడ మనకు దొరుకుతాయి. చెప్పులు, బట్టలు, కిరాణా ఐటెమ్స్, ఫ్రూట్సు, నాన్ వెజ్ అంటే చేపలు ఇవన్నీ కూడా ఈ మార్కెట్‌లో దొరుకుతాయి మనకి. ఈ మార్కెట్ ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా చూపించాను కదండీ! మాకు ఝాన్సీ కంటే కూడా ఈ ఊరు చాలా దగ్గరండి. ఒక 15 మినిట్స్‌లో మేము ఇక్కడికొచ్చేస్తాము. మాకు ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ కావాలి అనుకుంటే గనక ఎవ్రీ సండే ఇక్కడికే వస్తాము. మేముండే ఏరియాలో కూడా వారానికి 2 సార్లు సంత మార్కెట్ జరుగుతుందండి. కానీ మా హస్బెండ్‌కి ఆ టైంలో ఖాళీ ఉండదు. సండే ఖాళీ కదండీ! సో, అందుకని ఎక్కువగా ఎవ్రీ సండే ఇక్కడికొచ్చి వారానికి కావాల్సిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకువెళ్తాము. యూపీలో మీరుండే ఏరియా ఎలా ఉంటుంది? అక్కడ ఫేమస్ ప్లేసెస్ ఏంటి? అక్కడుండే జనం ఎలా ఉంటారు? ఎక్స్‌ప్లోర్ చేసి చూపించండి అని అడుగుతున్నారు కదండీ! నేను యూపీ వచ్చిన స్టార్టింగ్‌లోనే ఇక్కడున్న ఫేమస్ ప్లేసెస్, టెంపుల్స్ అన్నీ కూడా చూసేసానండి. అప్పుడు నాకు ఈ ఛానల్ లేదు. ఉండుంటే గనక మీ అందరితో షేర్ చేసుకుందును. కనీసం నేను అవి వీడియోలు కూడా తీసుకొని పెట్టుకోలేదండి. లేదంటే అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందును. కానీ ఇక్కడ కొన్ని ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయండి. తప్పకుండా ఆ టెంపుల్స్ అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. వెళ్ళాలి అనుకుంటున్నాను. మీ అందరి కోసం తప్పకుండా ఆ టెంపుల్స్‌కి వెళ్ళి అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా ఈ మార్కెట్‌లో మీరు చూస్తున్నారు కదండీ! ఎక్కువ లేడీసే కూరగాయలు అమ్ముతున్నారు. వాళ్ళు సొంతగా పండించుకున్న పంటనే తెచ్చుకొని ఎవ్రీ వీక్ ఈ విధంగా అమ్ముకుంటారంటండి. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి కూరగాయలన్నీ కూడా. అలాగే రేట్లు కూడా చాలా రీజనబుల్‌గా ఉంటాయి. ఈ మార్కెట్ సండే మాత్రమే ఉంటుందండి. వేరే రోజుల్లో ఉండదు. ఇంకిక్కడికొస్తే మనకి అన్నీ దొరుకుతాయన్నమాట. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ మాత్రమే కాకుండా చెప్పులు, బట్టలు, నాన్ వెజ్ రెసిపీసు, కిరాణా ఐటెమ్సు, మసాలా స్పైసెస్ అన్నీ కూడా ఉంటాయి. నాకిక్కడ నారింజ మిఠాయి కనిపించిందండి. మనం చిన్నప్పుడు తినేవాళ్ళం. ఈ మధ్య కాలంలో నేనైతే చూడలేదు. ఇంకా కనిపించగానే ఒక 2, 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. అలాగే మసాలా స్పైసెస్ ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఈ మార్కెట్ ఎదురుగా ఒక పెద్ద పార్క్ ఉంటుందండి. మా పిల్లలు ఎప్పుడొచ్చినా ఇంక ఈ పార్క్‌లో కొంతసేపు ఆడుకుంటారు. మేము మా కార్ డ్రైవర్‌ని చూసుకోమని చెప్పి పిల్లలిద్దరిని మేము మార్కెట్ అయితే చేసుకొని వచ్చేసాము. ఈ పార్క్ అయితే చాలా బావుంటుందండి. చాలా పెద్ద పార్కు. పిల్లలు ఆడుకునేవన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. అలాగే పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి, ఎక్సర్‌సైజెస్ చేసుకోవడానికి కూడా ఈ పార్క్ చాలా బావుంటుంది. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఆ పార్క్ మొత్తం కూడా తిప్పి చూపిస్తాను. ఇంక ఇక్కడ మేము షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ బట్టలైతే పెద్ద ఏం బాగోవండి. నాకెందుకో ఈ చీరలు ఇవన్నీ కూడా కొంచెం ఓల్డ్ టైప్ ఉన్నట్టే ఉంటాయి. మన సైడే శారీస్ అవి బావుంటాయి అనిపిస్తది నాకైతే. ఇక్కడ చెప్పులు చాలా బావుంటాయండి. అలాగే గాజులు కూడా చాలా బావుంటాయండి. మనం ఎప్పుడు చూడని వెరైటీసు, మోడల్సు గాజులన్నీ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి. వీళ్ళకి గాజులంటే చాలా ఇష్టమండి. అందరూ కూడా చేతికి 2, 3 డజన్ల గాజులు వేసుకుంటారు. ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు అసలు వాళ్ళు చేతికి వేసుకునే గాజులు చూడడానికి నాకు 2 కళ్ళు సరిపోవండి. దగదగా మెరిసిపోతూ ఉంటాయి. గాజులు చాలా బావుంటాయి ఇక్కడ. అలాగే చెప్పులు కూడా బావుంటాయి. ఇంకిక్కడ సాత్విక్ చెప్పులు తీసుకుంటున్నాడండి. నాకు ఆ బ్లూ కలర్‌ది చాలా బాగా నచ్చింది. వాళ్ళ డ్యాడీకి ఆ బ్లాకు, రెడ్ కాంబినేషన్ ఉంది కదండీ! అది నచ్చింది. ఇక సాత్విక్ కూడా ఆ బ్లాకు, రెడ్ కాంబినేషనే నచ్చిందండి. నేనైతే బ్లూ తీసుకోమని చెప్పాను. ఇంక 2, 3 సార్లు వేసుకొని చూసి లాస్ట్‌కి ఆ బ్లూ కలర్‌దే తీసుకున్నారు. ఇంక మా సాహితమ్మ ఇక్కడ ఈ బెల్ట్ చెప్పులు తీసుకుందండి. చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను బెల్ట్ చెప్పులు ఎప్పుడు కొనలేదు సాహితీకి. ఎప్పుడు ఇద్దరికీ ఒకటే రకం షూసు, చెప్పులు ఇటువంటివే కొంటూ ఉన్నాను. ఇప్పుడైతే ఎవరికి వాళ్ళు సెపరేట్‌గా వేరే వేరే కలర్స్ అయితే తీసుకున్నారు. ఇంకా పిల్లలకి చెప్పులు తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏమైనా మంచి కాటన్ డ్రెసెస్ ఏమైనా ఉంటే తీసుకుందామని అట్లా లోపలికి షాపింగ్‌కి వెళ్తున్నాను. ఇంక లోపలంతా కూడా బట్టల షాపింగ్ ఉంటుందండి. ఒక ఏరియాలో అంతా కూడా చెప్పుల షాపింగు, ఒక ఏరియాలో అంతా కూడా బట్టలు, ఒక ఏరియా అంతా కూడా గాజులు ఇలా ఉంటాయన్నమాట ఇక్కడ. ఇక్కడ శారీస్ బాగోవు కానీ కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కుర్తా సెట్స్, డ్రెస్సులు అంటే మనం రెగ్యులర్‌గా వేసుకునే కాటన్ డ్రెస్సులు ఇవన్నీ కూడా చాలా బావుంటాయి. నేను రెగ్యులర్ యూజ్ కోసం ఇప్పుడు సమ్మర్ కదండీ! అందుకని ఒక 2 కాటన్ డ్రెస్సులయితే తీసుకున్నాను. ప్యాంటు, చున్నీ ఇవన్నీ కూడా సెట్ వస్తాయి కదా! అవైతే తీసుకున్నాను. ఇంక వెళ్ళేటప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న కుండ కూడా తీసుకున్నానండి. మా హస్బెండ్ తీసుకొచ్చారు ఆల్రెడీ. అది చాలా పెద్దదనమాట. నాకు కిచెన్‌లో చాలా ప్లేస్ పట్టేస్తుంది. అందుకని సింపుల్‌గా చిన్న కుండ అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకున్న తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. టైం దగ్గర దగ్గర 8:30 అయిపోయింది. పిల్లలు ఇంకా ఆకలి ఆకలి అంటున్నారు. వచ్చిన వెంటనే వాళ్ళకి భోజనం తినిపిస్తున్నాను.
సో ఇది ఫ్రెండ్స్ సండే మార్నింగ్ టు నైట్ రొటీన్. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.